Yeah.
ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నేను రాలేదు, నువ్వు రమ్మన్నావు, వచ్చాను. ఏం కనిపించట్లే? నేను భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. మామూలు భూతాలైనా నేను చేయలేవు, ఇక నువ్వేం చేస్తావు? 2 నిమ్మకాయలతో దిష్టి తీస్తే సరే. అసలు దయ్యాల భూతాలు ఉంటే కదా మీరు నన్ను తిన్నప్పుడు లేని నేను మిమ్మల్ని తినడం తప్ప. నేను మిమ్మల్ని తినమని మధుండే మాట్లాడుతున్నావా? నాకు మతి ఉంది, మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లు తెచ్చారు, తిన్నారు. మీ కడుపులోకి పోలేనా? వాటర్ ప్యాకెట్స్, బ్రషెస్, గ్లాసరీ బ్యాగ్స్ మొత్తం ప్లాస్టిక్ నింపుతున్నారు. ఇలా ప్రతిదీ పెట్టి తిని పారేసినవి బర్రెలు, గేదెలు మాంసం ద్వారా, పాల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మిమ్మల్ని చేరుతున్నాయి. ఓహో, అందుకేనా అంత టేస్టీగా ఉన్నాయి? ఇలా రకరకాల ప్లాస్టిక్ తినడం వల్ల మీ కడుపులో జబ్బులు మరియు క్యాన్సర్ ని కలగజేస్తాయి. ఓహో, మా దెబ్బకు నువ్వే కారణం అన్నమాట. నిన్ను పాతేస్తా. నన్ను పాతేస్తే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్చేస్తా. నన్ను కాల్చేస్తే గాలిలో చేరి ద్రాక్షణాలుగా మారి మీ పూర్తిలోకి చేరి క్యాన్సర్ ని కలగజేస్తా. నిన్ను గోదావరిలో కలిపేస్తా. నీటి ద్వారా నిన్నే కదిలిస్తా. ఏం చేయాలిరా దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయాలో తెలుసుకో. అదేంటి? అదంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడడం తగ్గించండి. ప్లాస్టిక్ కి దూరంగా ఉండండి. ఈ అందమైన భూమి మీద ఎన్నో ప్రతి జీవరాశులను ఈ అందమైన భూమి మీద ప్రతి జీవరాశులను కాపాడు. ఈ అందమైన ప్రకృతిని కాపాడు. అదే నిన్ను కాపాడుతుంది. నన్ను క్షమించండి. ప్లాస్టిక్ ని తొలగించేలా ఒక జ్ఞానాన్ని ఇవ్వండి. ప్లాస్టిక్ ని నిషేధించండి. సర్వే జనః సుఖినో భవంతుః.
Code. Kiki responded code. PDF. Portable. Portable. Outing then. Farmer. Wi-Fi. Wireless security. KYC. Now you are customer. GIF. This is a giant farmer. GPS. Global Coordinate System. WWW.
बुलाएंगे रे वो धन बैजू बजने हल छूटे सबने बैल की घंटी बजी और ताल लगे धरने रिटेर की चली मैं तो पार चली रिटेर की चली मैं तो पार चली पार वाले कमल किनार चली बापू, मैं जा रही हूँ। जो मेरी मर्जी है वो आपको पसंद नहीं। अब देश आजाद है तो आपकी बेटी సింగారాలు చీర కట్టువారు ముస్తారాలు చీర కట్టువారు ముస్తారాలు చూసే కళ్ళు వలపులనుకుతున్నాయే వయ్యారాలు సిగ్గులనుకుతున్నాయే సింగారాలు అందంగా బతుకమ్మయ్యే కొమ్మల పూలే కోసేయాలా తుంగుటియాల కొమ్మల పూలే కోసియాలా తుంగుటియాల రంగుల పూలే రాసివయాలా నీరాల చిరువల్లో నీరొచ్చే ఈ వేళ నీరొక్క పువ్వులతో బతుకమ్మ పెంచాలి తలకెత్తి గౌరమ్మను తలెల్లాలి అడల చెరువు కట్ట మీద ఆటలాడాలి తుంగుటియాల మలుగు హైలో హైలు సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే కుప్పుని నింపేరే తోడు బసవడు చూడే వాకిట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే కుక్కన్నుళ్ళ అజమాయిషీలే బావ మొరగళ్ళ చిలిపే వేషాలే కోడి పక్కల బరువళ్ళే తోడు పెట్టబోయే వాడ వాడంత సరదాలే చిలకలాది గట్టు సిన్ని మేడారమురో హంసలాది గట్టు ఆది మేడారమురో బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం కోడమురన్నో దండిగ బయలెల్లే ఏలు
సంభాషణ. ఇప్పుడు నరుగుతాడు. సావిత్రి, నా తల తిరిగినట్టు అవుతుంది. లేరా అయ్యో, సావిత్రి, నా తల తిరిగినట్టు అవుతుంది. అయ్యో, నా భర్త మరణ గడియలు దగ్గర పడుతున్నట్లున్నవి. ఓం నమ శివాయ, నా భర్తను కాపాడు తండ్రి. ఓం నమ శివాయ, నా భర్తను కాపాడు తండ్రి. సావిత్రి, సావిత్రి, అయ్యా, ఎవరు మీరు? ఈ దట్టమైన అడవులకి ఎందుకు వచ్చారు? సావిత్రి, నేను యమధర్మరాజుని. నీ భర్త ప్రాణాలు తీసుకువెళ్ళడానికి వచ్చాను. నా భర్త ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు కదా, మీరెందుకు వచ్చారు? నీ భర్త సత్యవంతుడు కాబట్టి నేనే వచ్చాను. యమధర్మరాజా, ఆగుము, ఆగుము. నాకు వరాలు ఇవ్వుము. నీ భర్త ప్రాణాలు తప్ప వేరే వరాలు కోరుకో. పుట్టి నీళ్ళ కంటే మెట్టి నీళ్ళ గొప్ప కదా. మా అత్తమామలకు దృష్టి ప్రసాదించుము స్వామి. తదాస్తు, ఇంకొక వరం కోరుకో. మా మామగారు రాజ్యం తిరిగి వచ్చేలా ప్రసాదించుము. తదాస్తు. వరం అనుగ్రహించుతలే. యమధర్మరాజా, ఆగుము, ఆగుము. మీరు 2 వరాలు ఇచ్చారు. నేను ఇంకొక వరం కోరుకుంటున్నాను. ఏమిటా వరం? నీ భర్త ప్రాణాలు తప్ప వేరే వరం కోరుకో. నాకు పుత్ర సంతానం కలిగేటట్టు ప్రసాదించుము స్వామి. తదాస్తు. వరం అనుగ్రహించుతలే. ఇంకెక్కడికి వెళ్ళతారు? ఇదే మన ఇంద్రజాలం అనుకుంటున్నావా? ఇంద్రజాలం కాదు, ధర్మబద్ధము. ధర్మబద్ధమా? ఒకసారి అది వివరించు. అమరులటైన సంతానమందవచ్చు, మనుజలోగాన సాతుల ప్రతియులేక పుత్ర సంతానమే రీతి పొందగలడు. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా, తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. సావిత్రి, నీ దూరదృష్టికి, నీ ధైర్యానికి, నీ ప్రతివత్యానికి సంతోషించుతుంది. ఇదిగో నీ భర్త. అక్కడ ఉన్నది. ఇదిగో తీసుకో. దేవుడంత వాడినే ఓడించావు తల్లి. ముగ్గురు ఒకసారి నిమిషం చక్కటి పర్ఫార్మెన్స్ కి క్లాస్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. మనస్ఫూర్తిగా ఆనందంగా. ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసిన
మనిషికి మధ్యన బంధం కట్టేది మనమే రైతన్నా, కట్టేది మనమే రైతన్నా. తొలకరి చిలుకుల పలకరింపుతో పులకరించిన పుడమి చూడరా, నేల తల్లి మన నేల పిలిచింది వేల జీవుల ఆకలి తీర్చగా. ఉరకలు వేసే కోడెల కదిపి అరకల దున్ని మెరకలు తడిపి కట్లు పట్టగా నాట్లు పెట్టగా పుట్ల పుట్లుగా మడులు పడ్డగా. Now play the music.
నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్ నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలియదు. కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. దేవుడి కంటే చాలా గొప్పవారు మన జరగబోయేది చెప్తాను, ఉన్నది ఉన్నట్లే చెప్తాను, లేనిది లేనట్లే చెప్తాను, సోది చెప్తానమ్మ సోది. ఓ సోదమ్మా ఇటు రా, ఈడ కూర్చో. మేడారం సమ్మక్క పలుకు సత్యమే చెప్తున్నానే తల్లి, అంబ పలుకు జగదాంబ పలుకు, ఒకసారి నీ చేయుడు ఇవ్వవే తల్లి. మీ తల్లిదండ్రుల
పాఠశాలలో చదువుతున్నావే తల్లి ఈ పాఠశాల కుర్రో కుర్రు విలువలతో కూడిన చదువుతున్నావే తల్లి ఈ పాఠశాలలో చదివిన వాళ్ళు దేశ విదేశాలలో హోదాలలో ఉన్నారే తల్లి నీకు కూడా మంచి సర్కారు నౌకరి వస్తదే తల్లి నీకు కూడా మంచి సర్కారు నౌకరి వస్తదే తల్లి నాకు దక్షిణ దండిగా ఇచ్చుకోవే తల్లి ఏమిటి నేను ఇంతసేపు సోది చెప్తే నాకు ఇంతే ఇచ్చావేమిటి నాకు నౌకరి వస్తే నీకు బోలెడన్ని ఇచ్చుకుంటాను సోదమ్మా మొట్టమొదట హరిధర్మ రక్షకై మత్స్య రూపమున అవతరించెనట ప్రళయ కాలమున వేదములన్నీ మునగకుండ తను రక్షించినడట దుంగం దుగుడుగు దుంగం దం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం అమృతమునకై సముద్రమథనం జరుగు వేళలో మేరు పర్వతం దీపునమోయుచు కాపాడుటకై కూర్మ రూపమున వచ్చి నిలచెనట డుంగం దుగుడుగు డుంగం దం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం హిరణ్యాక్షు కడ నలిగిన భూమిని చెరవిడిపించగ తరలి వచ్చనట ఈకరదారుడ సూకర రూపము లోకమునంతట శ్రీకరమేనట దుంగం దుగుడుగు డుంగం దం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం హిరణ్యకశిపుని శిక్షించుటకై ప్రహ్లాదుని పరిరక్షించుటకై నారాయణుడే స్వయముగా భూమిలో నరసింహునిగా అవతరించెనట డుంగం దుగుడుగు డుంగం దం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం బలిగర్వమునే భంగపరచగా భువి ధర్మము రక్షించి నిలపగా మన రూపమునవతరించెనట మూడడుగులకు విధానమడిగెనట దుంగం దుగుడుగు దుంగం దం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం అధర్మ క్షత్రియ నిర్మూలనకై సుధర్మ రాజ్యము నిర్మించుటకై మరుపురాని తన మహిమ చూపగా పరశురాముడై ధరణి చేరనట డుంగం దుగుడుగు డుంగం దం తాకిట తకదిమి తం తం
తం సరిగమ పదని సదం దం దం సరిదప మగరి సతం తం తం దానవ రావణ సంహారము చే రాక్షస పాలన అంతము చేయగా సత్యము ధర్మముల దాలు చూపగ రఘురామునిగా అవతరించినట దుం దుం దుగు దుగు దుం దం దం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిదప మగరి సతం తం తం అధర్మ కౌరవ కంసుల గుణమగ భగవద్గీత మార్గము తెలుపగా పార్థ సారథిగ ధర్మ జయముకై కృష్ణ రూపమున అవతరించెన తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిదప మగరి సతం తం తం అహింస కరుణయు శాంతి మార్గమును ప్రపంచానికే బోధించుటకై బోధి వృక్షమున సిద్ధిని పొందిన గౌతమ బుద్ధుడు పరమ పురుషుడట దం దుగు దుగు దుం దం దం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిదప మగరి సతం తం తం అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోగు చూడు అమ్మ మా ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యుడై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట
శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరిపోతున్నా బ్రహ్మకు మేధస్సు విష్ణు తేజస్సు నీ పదతో తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణు తేజస్సు నీ పదతో తాకక వచ్చనట నీ పదతో తాకక వచ్చనట నీ పదతో తాకక వచ్చనట. ఈ సందర్భంగా మాధురైన అమృత గారు కార్యదర్శి గారు అందజేయాల్సిందిగా కోరుచున్నాను. వేగంగా మేకల శ్రవంతి రెడీ ఉండాలి. శ్రవంతి గారికి సునీత రెడ్డి అందజేయాల్సిందిగా కోరుచున్నాను. రెండమ్మా తాడూరి మౌనిక సిద్ధంగా ఉండాలి బిడ్డ. మేకల శ్రావ్య దుర్గం పద్మ లక్ష్మి కర్మచారి బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా అమ్మ మేడం రండి. సర్పంచ్ అందజేయాల్సిందిగా బహుమతి అందజేయాల్సిందిగా కూర్చున్నాను. సర్పంచ్ గారిని కూర్చోబెట్టి కూర్చో ఏం కాదు. ప్రబంధకారిని సభ్యులకు మేడం వచ్చేసిన కార్యవర్గ సభ్యులు మరి హెచ్ఎం గారికి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలకు మరియు విద్యార్థులకు తల్లిదండ్రులకు నా యొక్క వందనాలు. ఈరోజు శిశు మందిరాల్లో ఇప్పుడు చూశారు మీరు ప్రోగ్రామ్స్. ఈరోజు ఒక్క శిశు మందిరాలలోనే ఇలా దేశం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మన మానవుడ మన గురించి కానీ చెప్పడం జరుగుతుంది. మీరు వేరే ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఏవో సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు చేసి ఇది మేము స్కూల్ ప్రోగ్రాం చేసినామంటారు, కానీ ఈ సంస్కృతి దీని గురించి చెప్పే సంస్కృతులు చాలా స్కూళ్ళల్లో లేవు. ఇది మీకు ఇప్పుడు చూస్తే ఏముంది అనిపిస్తుంది, కానీ ఇది మానవ జన్మకు మీ పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం. ఎందుకంటే మన సంస్కృతి, మన యొక్క నడవడి, క్రమశిక్షణ ఇవి మనము బాగుపడేందుకు ఒక ఉన్నత స్థానాన్ని చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
ఒక చదువు రాగానే ఉపయోగపడదు. చదువు 25% ఉంటే 75% క్రమశిక్షణ కానీ సంస్కృతి కానీ మన మానవుడు దీనికి ఆలోచిస్తే పబ్లిక్ మన ఏదైనా మన పిల్లలు పైకి వస్తారు. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఇంత మంచి చూసి నిజంగా ఈ హెచ్ఎం గారికి మరియు ఆచార్య వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ నేను నెక్స్ట్ ఆచార్య వారికి చెప్పేది ఏంటంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్ గురించి నేను ఒక 10,000 రూపీస్ ఇస్తాను. నెక్స్ట్ మీరు ఈ 10,000 రూపీస్ ఓన్లీ కల్చర్ ప్రోగ్రామ్కు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ స్కూల్లో చదివిస్తే పిల్లలు బాగుంటారు. ఈ స్ట్రెంత్ను మీరు ఇంకా కూడా పెంచేందుకు ఉపయోగపడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నూతనంగా ఎన్నికైనటువంటి ప్రథమ పౌరురాలు ఆడబిడ్డ రమాదేవి గారిని సరస్వతి శిశు మందిర్ యొక్క సన్మానాన్ని స్వీకరించి వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ప్రబంధకారిణి సభ్యులు వారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నారు. మన దొరబండ గ్రామంలోని శిశు మందిర్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్కి అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, యూత్కి, పిల్లలకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న క్యూట్గా ముద్దుగా ఎంతో చక్కగా కూడా డ్యాన్స్ కూడా చేశారు. వాళ్ళు స్టేజ్ పై కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా టీచర్స్ కూడా చాలా చక్కగా కూడా నిర్వర్తించారు. అలాగే శిశు మందిర్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ప్రతి స్కూల్లో టీచర్ని మిస్ కానీ టీచర్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ టీచర్ని మాతాజీ అని పిలుస్తారు. నాకు అది ఒకటైతే చాలా నచ్చుతుంది. ఎందుకంటే మాతాజీ అంటే ఆ పేరులోనే ఉంది, అంటే మేడం ఒక మదర్తో సమానము. కాబట్టి ప్రతి స్టూడెంట్కు ఇదొక స్కూల్, ఏ స్కూల్ అయినా కూడా స్కూల్ ఒక దేవాలయము. ఏ విద్యార్థి అయినా ఇక్కడ నుంచే నేర్చుకుంటాడు, ఇక్కడ నుంచే ఏదైనా కూడా సాధిస్తాడు. కాబట్టి ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఆశీస్సులతో పాటు మా ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే వారి ఆరోగ్యాలతో కూడా చాలా చక్కగా ఉండి ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు.